మోడీ సార్కు మన మీద మస్తు ప్రేమ ఉంది. మీకు కూడా ఎరకనే కదా. అయ్యో గదేంది గప్పుడే మర్చిపోయినరా. గదే డీజిల్ రేట్లు పెంచిండు, పెట్రోల్ రేట్లు పెంచిండు, రైలు ఛార్జీలు కూడా పెంచేసిండు. ఇక 2-3 రోజులల్లా బడ్జెట్ కూడా వస్తుంది. దాంట్లో కూడా మోడీ సారు మన మీద మస్తు ప్రేమ చూపిస్తాడు. ఏ నమ్ముతలే? చూడర్రి, మీరు కూడా చూసి తెలుసుకోర్రి. ఇదివరకున్న సర్కారు వాళ్ళు దేశానికి దరిద్రపు రోగాన్ని అంటించిండ్రు. మరి ఆ రోగాన్ని మాయం చేయాలంటే ఇప్పుడు షేదు గోళీలు మింగేదందుకు తయారుండుండ్రని మోడీ సార్ చెప్పిండు కదా. అన్నట్టే ఒక్కొక్క షేదు గోళీ వేసుకుంటూ వస్తున్నాడు. రోగం బాగా ముదిరింది కాబట్టి ఫస్ట్ పెద్ద రైల్వే గోలేసిండు. మొన్న పెట్రోలు డీజిల్ గోళీ మింగిచ్చిండు. ఇప్పుడు ఆ గోళీలు వేసే ఛాన్సు కేంద్ర పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్కి ఇచ్చిండు. ఆ పుణ్యకార్యాన్ని కూడా నిన్న రిబ్బన్ కత్తిరించి కమ్మగా మిఠాయి మింగి షురువు చేసిండు జైట్లీ సారు. ఇంతకు ఈ సారేసే గోళీలేంటి అనుకుంటున్నారా? గవే బడ్జెట్ గోళీలు. ఎవరెవరికి ఎన్ని గోళీలు వేయాలని రాసుకొని పార్లమెంట్లో లెక్క చెప్తారు కదా. రేపు 10వ తారీఖు నాడు ఆ లెక్కలన్నీ ముద్రించి పార్లమెంట్లో అందరికి ఇవ్వాల్సి ఉంటది. అగో గవి ముద్రిచ్చే పని షురువు చేసిండు అన్నట్టు. అంతా అందులోనే ఉంటది. ఏమేం పథకాలు ఉంటాయి, ఏమేం పథకాలు ఊడతాయి. అగ్గిపెట్టె కాడికెళ్ళి మొదలు పెడితే పప్పు, ఉప్పు, సిగరెట్లు, సెల్ ఫోన్లు, కార్లు, టీవీలు, ఫ్రిడ్జులు, ఇట్లా ఏమేం రేట్లు పెరుగుతాయన్న ముచ్చటంతా అందులోనే ఉంటది. జీతాలు వచ్చేటోళ్లకు ట్యాక్సులు ఎంత వరకు అన్నది కూడా అందులోనే ఉంటది. ఇక ఫస్ట్ ముద్రేసిన శాంపిల్ బడ్జెట్ కాపీని అరుణ్ జైట్లీ సార్కి అందించిండ్రు అధికారులు. ఈయన ఇంకెన్ని గోళీలు వేస్తాడో ఏమో, అందరు తయారుగా ఉండుండ్రు. ఇక మొత్తానికి పబ్లిక్ జాతకాలన్నీ ఇప్పుడు అరుణ్ జైట్లీ సార్ చేతులున్నాయి అన్నట్టు. కానీ ఎంత గమ్మతి ముచ్చట్నో చూడండి. ఓట్లతోని లీడర్ల జాతకాలను పబ్లిక్ రాస్తే బడ్జెట్లతోని పబ్లిక్ జాతకాలను లీడర్లు మారుస్తుంటారు.